within days of his arrest అంటూ చెప్తున్న పరిస్థితి. నాయుడు ఫైల్స్ సెక్షన్ 428 పిటిషన్ ఫర్ క్వాషింగ్ within days of his arrest. Investigation him has barely started. The idea is to scuttle it in 2 days అంటూ కూడా అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కాస్త లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి బ్యాటిల్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అత్యున్నత న్యాయస్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతోంది. వాడివేడి వాదన జరుగుతున్నాయి. మధ్యాహ్నం కల్లా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం కూడా దట్టు లంచ్ టైం అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకొక అరగంటలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజే ఇస్తుందా లేకపోతే దీన్ని మళ్ళీ రేపటికి వాయిదా వేయడం జరుగుతుందా? వాదనలకు సంబంధించి ఆ వేగం పెరుగుతోంది, ఆ వేడి పెరుగుతోంది, ఆ డిస్కషన్స్ పెరుగుతున్నాయి. ఎవరు కూడా తగ్గేదేలే అన్నట్టుగా వాదన కొనసాగుతున్నాయి. ఇటు ముకుల్ రోహిత్కి తన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ సాల్వే దానికి సంబంధించి కూడా ఆయన డిఫెన్స్కి ముకుల్ రోహిత్కి ఆయన వాదన వినిపించినప్పుడు కౌంటర్స్గా ఆయన డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇటు హరీష్ సాల్వే ఆయన వాదన వినిపించే టైంలో కౌంటర్స్గా ఇటు ముకుల్ రోహిత్కి కావచ్చు ప్రభుత్వం తరపున న్యాయవాదులు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అటువంటి ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇక్కడ రోహిత్కి మరొక మాట జరిగింది. రోహిత్కి రిఫర్స్ టు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ రూలింగ్ dismissing Naidu's quashing plea. Earlier, I quote and unquote here, earlier allegations will be governed by earlier law and not Section 70 of Prevention of Corruption Act 1988. That's the submission అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 70A సంబంధించి ఇక్కడ వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఆ అమెండ్మెంట్కి చుట్టూ ఆ అమెండ్మెంట్ జరిగింది, అమెండ్మెంట్ తర్వాత అంటూ కూడా కొన్ని పరిస్థితులు అంటే ముఖ్యంగా సెక్షన్ 17A వర్తించదు అంటూ రోహిత్కి ఆయన వాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అమెండ్మెంట్కు ముందు విచారణ స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ కీలకమైన పాయింట్. అయితే ఈ వర్తించదు ఈ రెండిటి మధ్య మాత్రం పోటాపోటీగా వాదనలు జరుగుతున్నాయి. అయితే ఎందుకు వర్తించదో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఎటువంటి కేసెస్ ఉన్నాయి, ఏ కేసెస్ సెక్షన్ 17A కావచ్చు, సెక్షన్ 17కి సంబంధించి అంశాలను వివరించడం జరిగింది. అసలు పీసీ యాక్ట్ ఎందుకు అప్లికబుల్ అవుతుంది, ఎందుకు అప్లికబుల్ కాదు, ఎందుకు దీన్ని కన్సిడర్ చేయాలి, ఎందుకు కన్సిడర్ చేయకూడదు, ఇవన్నీ కూడా ఇప్పుడు దీని చుట్టూతా తిరుగుతున్న పరిస్థితి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఇక్కడ జస్టిస్ బేలా త్రివేది కూడా ఇంటరాక్ట్ అయ్యారు. అరౌండ్ 12 నుంచి 12:30 మధ్యలో ఈ కాన్వర్సేషన్. దే ఆర్ సెయింగ్ ఇఫ్ పీసీ యాక్ట్ గోస్ దెన్ సెక్షన్ 4(3) విల్ ఆల్సో నాట్ అప్లై అంటూ కూడా జస్టిస్ బేలా త్రివేది చెప్పిన పరిస్థితి. అప్పుడు రోహిత్కి ఆన్సర్ ఇచ్చారు. This court has held that where there is an amalgamation of offences, then special judge will be able to try non-PC offences if PC Act goes అంటూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా. సో ఈ పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి ఇక్కడ మళ్ళీ ప్రస్తావన వస్తుంది. సో ఇటువంటి కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ వెన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గోస్ అండ్ ఓన్లీ అఫెన్సెస్ అండర్ ద ఐపీసీ రిమైన్స్, ఇండియన్ పీనల్ కోడ్ రిమైన్స్. అంటే ఒకవేళ రోహిత్కి ఇక్కడ క్వశ్చన్ చేయడం, ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కనుక వెళ్ళిపోతే, ఓన్లీ అఫెన్సెస్ అండర్ వెళ్ళిపోయి కేవలం ఇండియన్ పీనల్ కోడ్ కింద అఫెన్సెస్ ఉంటే ఏం జరుగుతుంది? దెర్ ఇస్ అ డైరెక్ట్ జడ్జ్మెంట్ ఆన్ దిస్ పాయింట్ అంటూ కూడా రిఫర్స్ ఏ శ్రీనివాసరెడ్డి 2023లో శ్రీనివాసరెడ్డి ఇచ్చిన 2023లో శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పుకి సంబంధించి ఇక్కడ ప్రస్తావించినట్టుగా భావించాలి. ఇక్కడ thus although in the present case the appellant has been discharged from the offences punishable under the PC Act 1988, yet for the IPC offences he can be proceeded further in accordance with law. సో మనం మాట్లాడుకుంటుంది అది ఎక్కడ చూసినా సరే, ఎక్కడికి వెళ్ళినా దాని మొదలంతా మళ్ళీ 17Aకి సంబంధించి సెక్షన్ 17A దగ్గరకు వస్తుంది. సో సెక్షన్ 17A ఐపీసీ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావన వస్తుంది. సో వీటన్నిటి గురించి కూడా డిస్కషన్, ఒక వాడి వేడి చర్చ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఎస్, ఆ కాన్వర్సేషన్, ఆ డిస్కషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. రోహిత్కి క్వశ్చన్ చేయడం జరిగింది. ఇఫ్ దేర్ ఈస్ అన్ ఎలిగేషన్ ఆఫ్ సెక్షన్ 420 ఇట్ కాంట్ గో. కైండ్లీ అప్రిషియేట్ దేర్ విల్ బి ఎ ఖయోస్. మై సబ్మిషన్ ఇస్ దట్ PC Act will not go. Even if it does,
దట్స్ ద ఎక్స్ట్రీమ్ ఐఎమ్ గోయింగ్ టు అంటూ కూడా రోహిత్కి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ దేర్ ఈస్ అన్ అలిగేషన్ ఆఫ్ సెక్షన్ 420 ఇట్ కాంట్ గో. ఒకవేళ అంటే సెక్షన్ 420కి సంబంధించి ఆరోపణలు ఉంటే అది అక్కడికి వెళ్ళిపోదు. కైండ్లీ అప్రిషియేట్, దెర్ విల్ బి ఎ ఖయాస్. దాన్ని అప్రిషియేట్ చేయండి, లేకపోతే కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే మై సబ్మిషన్ ఈజ్ దట్ పీసీ యాక్ట్ విల్ నాట్ గో. ఇక నా సబ్మిషన్ ఏంటంటే పీసీ యాక్ట్ అనేది వెళ్ళిపోదు. ఒకవేళ ఈవెన్ ఇఫ్ డస్, దట్స్ ద ఎక్స్ట్రీమ్ ఐఎమ్ గోయింగ్ టు. అంటే ఒకవేళ పతాక స్థాయిలో చెప్పుకోవాలనుకుంటే కనుక, ఒకవేళ అది వెళ్ళిపోయినప్పుడు పతాక స్థాయిలో అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ డస్, ఒకవేళ అది అవ్వాలంటే కనుక అదొక పతాక స్థాయి అని చెప్పుకోవాలంటే కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ చాలా ఒకే ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆ ఒక్క మాటను కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్టింగ్ మాట, ముఖ్యంగా అది కూడా ధర్మాసనం నుంచి ఒక మాట అనడం జరిగింది. ఈ మాట బహుశా ఈరోజు జరుగుతున్న వాదనలకు సంబంధించి ఆ పరాకాష్ఠను తెలియజేస్తున్నారు. ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏమన్నారంటే కనుక వీఆర్ ఓన్లీ స్ట్రెచింగ్ దిస్. అవును, ఇదే మాటని జస్టిస్ బేలా త్రివేది ఒక్క ముక్కలో చెప్పారు. ఈరోజు ఏం జరుగుతుందో మనం దీన్ని సాగదీస్తున్నాం అనే మాట. అంటే మన భాషలో మనం చెప్పాలి అంటే దీన్ని మనం ఇలా వాదించుకుంటూ పోతే కనుక అంటే దీన్ని వీఆర్ ఓన్లీ స్ట్రెచింగ్ దిస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్. అంటే దేన్ని స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్తున్నాం? 17A సంబంధించి స్ట్రెచ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు, సాగతీస్తున్నారా, లేకపోతే పీసీ యాక్ట్ గురించి వాళ్ళు అక్కడ సాగతీత ఉందా? ఓకే, ఇంట్రెస్టింగ్. సో దీనికి సంబంధించి అనేది కాస్త మనకి క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఏమైనా ఒక సాగతీత ధోరణు లేకపోతే ఆ సాగతీత అనేది మనకు కనిపిస్తోంది. సో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ దీనికి సంబంధించి అయితే ఉంది. అయితే ఇక్కడ రోహిత్కి కూడా అనడం జరిగింది, is section 17A a provision that seeks to provide a road block or umbrella so that అంటూ. సో సెక్షన్ 17A సంబంధించి ఆ కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఏం జరగబోతోంది? సెక్షన్ 17A సంబంధించి చెప్తున్న పరిస్థితి ఈజ్ సెక్షన్ 17A a provision that seeks to provide a road block or umbrella so that people can't hide. It is for an honest officer who is scared to investigate. Open brackets లో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పార్లమెంట్స్ ఎఫర్ట్స్ టు రూల్ అవుట్ కరప్షన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే అవినీతిని అడ్డుకట్ట వేయడంలో భాగంగానే నిజాయితీ ఉన్న ఆఫీసర్కి సంబంధించి ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను రోహిత్ అన్న మాటని. ఈజ్ సెక్షన్ 17A ఏ ప్రొవిజన్ దట్ సీక్స్ టు ప్రొవైడ్ ఏ రోడ్ బ్లాక్ ఆర్ అంబ్రెల్లా సో దట్ పీపుల్ కెన్ హైడ్. అంటే దాక్కోవచ్చా? సెక్షన్ 17A అడ్డు పెట్టుకుని దాక్కోవచ్చా? అంటే దాన్ని అడ్డు పెట్టుకొని మన వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే కనుక దాన్ని అడ్డు పెట్టుకుని ఆట ఆడుకోవచ్చా? సో ఇలా అనుకుంటాం, అంటే దాక్కోవడం కాస్త. అయితే ఇట్ ఈస్ ఫర్ హానెస్ట్ ఆఫీసర్ హూ ఇస్ స్కేర్డ్ టు ఇన్వెస్టిగేట్. అంటే నిజాయితీ ఉన్న ఆఫీసర్కి సంబంధించి ఇట్ ఈస్ ఫర్ అన్ హానెస్ట్ ఆఫీసర్స్ హూ ఇస్ స్కేర్డ్ టు అంటూ చెప్తున్న పరిస్థితి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పార్లమెంట్స్ ఎఫర్ట్ టు రూల్ అవుట్ కరప్షన్. అది అవినీతిని తుడిచిపెట్టడం అయితే అవినీతిని పూర్తిగా నిర్మూలించడం పార్లమెంట్ ఎఫర్ట్ మనకి అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి. సో అటువంటి ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇంకొక పావు గంటలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంకొక పావు గంట అరగంటలో ఈ అంశానికి సంబంధించి తీర్పుని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏం జరగబోతుంది, కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరుగుతున్నాయి, ఇటు ముగ్గురు రోహిత్కి అలాగే సాల్వే మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్, ముఖ్యంగా యుద్ధ వాతావరణం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మాటల్లో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుందో సుప్రీంకోర్టులో. మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఇన్ఫాక్ట్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సో ఎటువంటి వాదోపాదనలు జరుగుతున్నాయి? మధ్యాహ్నం కల్లా ఈ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది, ఎంతవరకు నిజం? అంటే ఈ రోజు ఇటు హరీష్ సాల్వేకి అలాగే ముకుల్ రోహత్కి మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి ఇరు పక్షాల నుంచి వాదనలు అయితే గట్టిగానే ఉన్నాయి. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ బోస్ కూడా ఈ కేసుని విషయంలో చాలా డీప్ గా విచారిస్తున్నారు. మరి ఈ సందర్భంగా హరీష్ సాల్వే 2011 దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ కేసును ప్రస్తావించారు. కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాత పరిణామాలు ఇవి చట్టబద్ధం కావని బుల్లర్ కేసులో తీర్పు ఉంది. మరి ప్రారంభమే చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాలనే తిరస్కరించాల్సి ఉంటుందని చెప్పి హరీష్ సాల్వే వాదించారు. ఈ కేసులో మూలంలోనే దోషం ఉంది కాబట్టి బుల్లర్ కేసును పరిగణలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నారని చెప్పేసి కూడా హరీష్ సాల్వే పేర్కొనడం జరిగింది. చంద్రబాబుపై నమోదైన FIR ని సవాల్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా
ఆయన చెప్పారు. అన్ని కలిపి ఒక ఎఫ్ఐఆర్ రూపొందించారు, దాన్ని సవాల్ చేసినట్టు చెప్పారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదు అనేది హరీష్ సాల్వే గట్టిగా చెప్తున్నారు. మరి ఈ దానికి దగ్గరగా సెక్షన్ 17A చుట్టి టోటల్ గా ఇది మొత్తంగా కూడా ఈ రోజు కేసు జరుగుతుంది. ముకుల్ రోహ్తగి కూడా తన వాదనలు వినిపించారు. మరి 2018 ముందు విచారణ కొంతవరకు సాగి నిలిచిపోయింది, అంత మాత్రాన విచారణ జరగలేదని అనుకోవద్దని చెప్పి కూడా రోహ్తగి చెప్పారు. మరి మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లని బెంచ్ ముందు ఉంచామన్న విషయాన్ని కూడా రోహ్తగి ధర్మాసనం ముందు చెప్పడం జరిగింది. విచారణ ముగిశాక కాగితాలు ఇస్తామన్న దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్ హైకోర్టు బెంచ్ ముందు ఉంచిన విషయాన్ని కూడా రోహ్తగి పేర్కొన్నారు. అయితే 2018 చట్ట సవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్ఐఆర్లు చేసినప్పటికీ దాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు అని ముకుల్ రోహ్తగి చెప్పారు. మరి చంద్రబాబుపై తగిన ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేసినట్టు రోహ్తగి పేర్కొన్నారు. కేసులో చంద్రబాబుని ఎప్పుడు చేర్చాము అన్నది ఎప్పుడు చేర్చినప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్నట్టుగానే భావించాలి అని చెప్పి రోహ్తగి చెప్పడం జరిగింది. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలకు అంతకు ముందున్న చట్టమే వర్తిస్తుందని చెప్పేసి కూడా రోహ్తగి పేర్కొన్నారు. మరి ఈ 17A ప్రకారం 17A అంటే ఇది అంతకు ముందే ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి అంతకుముందు ఏ చట్టం ఉందో ఆ చట్టమే చంద్రబాబుకు వర్తిస్తుంది తప్ప చట్ట సవరణ జరిగిన తర్వాత వచ్చిన అమెండ్మెంట్ అనే చట్టం వర్తించదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి జస్టిస్ బేలా త్రివేది కూడా అడిగారు. మరి అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు మిగిలినవి పరిగణలోకి తీసుకోవద్దని పిటిషన్ తరఫున న్యాయవాదులు చెప్తున్న విషయాన్ని కూడా జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. మరి అవినీతి నిరోధక చట్టమే వర్తించినప్పుడు అసలు కేసుని మూలాల నుంచి కొట్టేయాలని చెప్పేసి కూడా పిటిషన్ తరఫున న్యాయవాదులు కోరుతున్న విషయాన్ని కూడా జస్టిస్ త్రివేది పేర్కొనడం జరిగింది. మరి దీనికి సంబంధించి వాదనలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి, వేడిగా జరుగుతూనే ఉన్నాయి. అంత సెక్షన్ 17A చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు ఇవ్వబోయే తీర్పు ఇది చాలా పెద్ద మార్గదర్శకం అవుతుంది రాజకీయ నాయకులకి, ముఖ్యంగా పాలకులకి, ప్రతిపక్షాలకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కేసు. ఈ కేసు ద్వారా ఫర్దర్ గా